వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న ఒక కుటుంబం నిర్మించుకున్న గూడును మున్సిపల్ అధికారులు బుల్డోజర్తో కూల్చడంతో ఆ కుటుంబం వీధిన పడింది. గత 20 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న హసీనా బేగం భర్త ఫరీద్లు ఏర్పరచుకున్న గూడును మున్సిపల్ పార్కుకు అడ్డుగా ఉందని నేడు మున్సిపల్ సిబ్బంది బుల్డోజర్తో కూలగొట్టారు. దీంతో వారి కుటుంబం రోడ్డున పడింది. నిలువు నీడ లేక లబోదిబోమంటూ వేడుకున్నా కూడా అధికారులు కనికరం చూపలేదని, తమకు పెళ్లిడికి వచ్చిన 2 ఆడపిల్లలు ఉన్నారని చెప్పిన వినకుండా వీధిన పడేశారని, ఇప్పుడు ఉండడానికి నిలువు నీడలేక రోడ్డున పడ్డ మమ్ములను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. సీఎం సార్ దగ్గరకు ఎమ్మెల్యే సార్ దగ్గరకు వచ్చినాము. డబల్ బెడ్రూమ్ ఇచ్చినాకనే కూలుతామన్నారు. మాకు సామాన్లు అట్టనే ఉన్నాయి, కూలిపేసిండ్రు. ఇప్పుడు మాకు ఏడా కట్టుకునికే చేత కాదు, ఏం కాదు. మాకు ఏడన్నా చూపెట్టండి దయచేసి. మీరు ఎవరైనా ముంగలికి వచ్చి చూపిస్తే ఆడ డబల్ బెడ్రూమ్లో చూపిస్తే చాలు సార్. మాకు అంతే, కట్టుకోనికే మాకు సోమతి లేదు. మా ఆయనకు షుగర్ ఉన్నది, నాకు పచ్చవాతం ఉన్నది. 2 ఆడపిల్లలని తీసుకొని తిరిగింది ఉన్నది సార్. ఏమి మాకు కట్టుకోనికి చేత కాదు. ఏడన్నా ఇప్పిస్తే చాలు, ఏడన్నా చూపిస్తే చాలు సార్. మాకు అంతే. అది చూపించకుంటే ఇల్లు కొనుక్కుంటు మాకు కామనేమో రోడ్డు మీద పెట్టుకొని కూర్చున్నాము. నమస్తే సార్, హసీనా బేగం, ఎన్టీఆర్ నగర్ కాలనీ, వార్డు నంబర్ 7 నంబర్ వార్డు. అయితే మా ఇల్లు కూల్పిండ్రు. ఏడన్నా ఇల్లు దయచేసి చూపెట్టుండి. మాకు డబల్ బెడ్రూమ్లా ఇస్తామన్నారు. అక్కడ చూపిస్తే బాగుంటుంది. ఇప్పుడు మేము ఉన్నాము, సామాను ఉన్నాయి, కూలిపేసిండ్రు. వాళ్ళకి బిల్లు రాలేదంట సార్ వాళ్ళకు. సార్ వాళ్ళు వచ్చి కూలిపేసిండ్రు మున్సిపాలిటీకి. ఇక మాకు చూపించండి దయచేసి. 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇక మాకు 2కి చేత కాదు. అట్లని కట్టుకుని మీద కుల్లా ఉన్నదని కట్టుకున్నాం జాగా. ఇక ఇప్పుడు అది కూలిపేసిన మాకు ఏడన్నా చూపెట్టండి దయచేసి. ఎన్టీఆర్ కాలనీ 7 నంబర్ వాడు, హసీనా బేగం. ఇది పార్క్ వచ్చినందుకు మేము ఇక్కడ కుల్లా స్థలం ఉన్నదని కట్టుకున్నాం. మా చేతగాక కట్టుకుంటే దాంట్లో కూలిపిండ్రు. సార్ దగ్గరికి పోయి కలిస్తే పార్క్ వచ్చింది, పార్క్ వల్ల కూలిపిండ్రు. మా సామాన్లు ఇలా రోడ్డు మీద పెట్టుకొని ఉన్నాము. డబల్ బెడ్రూమ్లో సార్ ఇస్తామని చెప్పిండ్రు. పోయి కాలు మొక్కినాం సార్వి. మేడం చెప్పింది, సార్ చెప్పిండ్రు. ఇక దయచేసి ఏడన్నా చూపెట్టండి. మేము ఉంటాం, డ్రైవర్కి ఇచ్చి పెడతాం. రేపు డీపీ అయి పార్క్ ఉన్నప్పుడు అక్కడ లేదు.